చుక్కల భూముల సమస్య పరిష్కారానికి సబ్ కలెక్టర్ స్థాయి అధికారికి కూడా అధికారాలు జారీ చేశామని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి శాసనసభకు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చట్ట సవరణ సైతం చేశామని గుర్తు చేశారు. అంతకుముందు చుక్కల భూముల సమస్య ప్రజలకు లేనిపోని సమస్యలు సృష్టిస్తోందంటూ పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. విశాఖలో ఈ సమస్య తీవ్రంగా ఉందని స్థానిక శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చుక్కల భూముల సంగతి ఎట్లా ఉన్నాయి అధ్యక్ష? ప్రజలకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయి అధ్యక్ష. 22A పెట్టినాయి, 22E పెడుతున్నారు. చచ్చిపోతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మధురవాడ గంభీరం ప్రాంతంలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఎవరికైనా నచ్చిన విధంగా గనక వాళ్ళకి ముట్టకపోతే టక్మన్ 22A పెట్టేయడం అధ్యక్ష. విపరీతమైన దోపిడీ అయిపోయింది అధ్యక్ష. అట్లాగే ఎండాడ కోఆపరేటివ్ సొసైటీ అని దాంట్లో మళ్ళీ 22A పెట్టేశారు అధ్యక్ష. అట్లాగే పట్టాభిరెడ్డి గార్డెన్స్ అని మా నియోజకవర్గం దాంట్లో పెట్టేశారు అధ్యక్ష. మీకు మరి ఒక్కసారి నమస్కరిస్తూ అధ్యక్ష, మంత్రివర్యులు కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నమస్కరిస్తున్నాను. దయచేసి దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకపోతే అధ్యక్ష ఇక మానసిక క్షోభతోటి కుంగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ నగరం పరిసర ప్రాంతాల్లో ఈ చికెన్ గున్యా, ఈ డెంగ్యూ వ్యాధిలాగా ఈ 22A అనే వ్యాధి కొత్తగా సోకింది అధ్యక్ష. గత 4-5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూతా, కలెక్టర్ ఆఫీస్ చుట్టూతా ప్రజల కన్నా కూడా శాసనసభ్యులు ఎక్కువ తిరిగాం అధ్యక్ష. మీకు తెలుసు, బీచ్ రోడ్లో ఉన్నటువంటి పాండురంగపురం ఉడా లేఅవుట్ అధ్యక్ష. అది ఏషియాలో బిగ్గెస్ట్ కాలనీ, MVP కాలనీ. ఉడా వేసిన లేఅవుట్ అధ్యక్ష. అదే రకంగా సీతమ్మధార మన యలమంచిలి శాసనసభ్యుడు పంచికల్ రమేష్ బాబు గారు సంవత్సరం క్రితం DRC మీటింగ్లో చెప్పారు, ఆయన ఇల్లు అమ్ముకుందామన్నా కానీ 22A ఉంది. చుక్కల భూముల పరిష్కారంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. ఇప్పుడు భూసేవ భూదార్ అని చెప్పేసి మరి దీనికి అనుసంధానం చేస్తున్నాం. ఎక్కడైనా సబ్ డివిజన్స్ కానీ ఉంటే సబ్ డివిజన్స్ కూడా భూదార్ కింద తప్పనిసరిగా దాన్ని చేసేసి ఎక్కడ కూడా ఎవరు మళ్ళీ ఆక్షేపణ లేకుండా చేసే విధానాన్ని కూడా అమలు పరుస్తున్నాం. ఇప్పటికే దాదాపు 85% కూడా సాధించామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏదైనా కానీ ఉంటే పర్సనల్గా ఏదైనా ఉంటే నాకు లెటర్స్ రాస్తే నేను పరిశీలిస్తాను.